హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నా అంటే తణుకులో ఉన్న జాస్పర్ టాటా మోటార్ షోరూమ్కి అయితే వచ్చాను. ఇది ప్యాసింజర్ వెహికల్ షోరూమ్ అనమాట. అండ్ ఇక్కడికి రావడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే రీసెంట్ డేస్లో బాగా హైప్ని క్రియేట్ చేసి విత్ ఇన్ ద బడ్జెట్లో చాలా ఫీచర్స్ తోటి వచ్చిన కార్ ఏదైనా ఉంది అంటే అది టాటా టియాగో కదా. మరి ఈ టాటా టియాగోలో అసలు ఏ వేరియంట్స్ ఉంటాయి, వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏంటి, ఆ వాల్యూ ఫర్ మనీ వేరియంట్లో ఏమొస్తుంది అనేది చాలామంది అయితే అడిగారు. సో అందుకనే ఈ షోరూమ్కి అయితే వచ్చాను. డీటెయిల్గా టాటా టియాగోలో అసలు ఏ వేరియంట్స్ ఉంటాయి, అలాగే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏంటి, దాంట్లో ఏమొస్తాయి, ఎందుకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అంటున్నాను అనేది మీకు తెలియాలంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది టాటా టియాగో. మనకి స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూసుకుంటే కనుక ఈ టైప్లో ఉంది. అండ్ మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక టోటల్గా 6 వేరియంట్స్ అనేది టాటా టియాగోలో అయితే వస్తాయి. స్మార్ట్, ప్యూర్ ప్లస్, ప్యూర్ ప్లస్ ఏ, క్రియేటివ్ ప్లస్, టోటల్గా ఇలాగా 6 వేరియంట్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేటప్పటికి టాప్ అండ్ వేరియంట్ అనమాట. టాప్ అండ్ వేరియంట్ అనేటప్పటికి ఇది క్రియేటివ్ ప్లస్ వేరియంట్. ఓన్లీ టాప్ అండ్ వేరియంట్లోనే మనకి ఇలాగా జ్యువెల్ టోన్ వస్తుంది. సో ఈ కలర్తో పాటు మనకి ఇక్కడ బ్లాక్ కాంబినేషన్ వచ్చింది కదా, ఓన్లీ టాప్ అండ్లో మాత్రమే మనకి ఈ టైప్లో జ్యువెల్ టోన్ వస్తుంది. అండ్ అలాగే దీంట్లో పెట్రోల్ వేరియంట్ ఉంటుంది, అలాగే పెట్రోల్తో పాటు సిఎన్జి వేరియంట్ ఉంటుంది. అన్ని వేరియంట్స్లో మనకి సిఎన్జి అయితే రాదు. అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి, అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటంటే అన్ని వేరియంట్స్లో రాదు. ఇప్పుడు చెప్తాను అసలు సిఎన్జి ఏ వేరియంట్లో వస్తుంది అనేది ఫస్ట్ చెప్తాను. దీంట్లో సిఎన్జి అనేది మనకి క్రియేటివ్ ప్లస్ అయినా టాప్ వేరియంట్లో సిఎన్జి రాదు, కానీ మిగతా అన్ని వేరియంట్స్లో ఉంటుంది. అలాగే ఈ సిఎన్జి అనేది మనకి ఆటోమేటిక్ వేరియంట్లో కూడా వస్తుంది. ఇది ఇండియాలోనే మనకి ఫస్ట్ హ్యాచ్ బ్యాక్ అనమాట. అంటే సిఎన్జి విత్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్తో పాటు వచ్చింది. నార్మల్గా మిగతా వాటిలో ఏదైనా సిఎన్జి చూసుకుంటే ఓన్లీ మాన్యువల్ ఉంటాయి కదా, బట్ దీంట్లో ఈవెన్ ఆటోమేటిక్లో కూడా మనకి సిఎన్జి వేరియంట్ ఉంటుంది. అంటే దీంట్లో సిఎన్జి వచ్చినా సిఎన్జితో పాటు పెట్రోల్ కూడా కామన్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకా పెట్రోల్ వేరియంట్స్ చూసుకుంటే దీంట్లో డీజిల్ వేరియంట్స్ అయితే ఏం లేవు. పెట్రోల్ వేరియంట్స్ చూసుకుంటే కనుక స్టార్టింగ్ మనకి స్మార్ట్ ఉంది కదా, స్మార్ట్లో ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది. మిగతా అన్ని వేరియంట్స్లో మనకి మాన్యువల్తో పాటు ఏఎంటీ గేర్ బాక్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ టాటా టియాగోలో మనం కలర్స్ గురించి చూసుకుంటే కనుక ఫస్ట్ వైట్ కలర్ అయితే ఉంటుంది. అండ్ ఆ వైట్ కలర్తో పాటు మనకి గ్రే కలర్ అయితే ఉంటుంది. గ్రే కలర్లో మళ్ళీ 2 అయితే ఉంటాయి, డైటోనా గ్రే అండ్ ప్యూర్ గ్రే అయితే ఉంటాయి. అండ్ దెన్ ప్యాంగాంగ్ పల్స్ అని అయితే ఉంటుంది. అది వచ్చేటప్పటికి మనకి బ్లూ కలర్, నేనైతే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కదా, ఈ టైప్లో బ్లూ కలర్ అయితే ఉంటుంది. అండ్ దెన్ మనకి సోబో సర్జ్ కలర్, అంటే మనకి లైట్ బ్రౌన్ కలర్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి వారణాసి వైబ్రెన్స్ కలర్ అనమాట. ఇది 170 mm గ్రౌండ్ క్లియరెన్స్. మన ఇండియన్ రోడ్స్ లో ఎక్కడ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ మెయిన్ గా ఇంకొకటి కూడా ఏంటంటే దీంట్లో ఉన్న సస్పెన్షన్ కూడా ట్రావెల్ చాలా బాగుంటుంది, చాలా స్మూత్ సస్పెన్షన్ ఉంటుంది. సో లోపల ఈవెన్ లాంగ్ జర్నీ చేసినా కూడా దాని కంఫర్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇది వచ్చేటప్పటికి మనకి టాప్ అండ్ వేరియంట్ కదా, దీంట్లో వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. ఇదంతా కూడా మనకి పియానో బ్లాక్ ఫినిష్ తోటి అయితే వచ్చింది, మధ్యలో టాటా లోగో అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేటప్పటికి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి ఈవెన్ 360 డిగ్రీ కెమెరా సెటప్ కూడా వచ్చింది. టోయింగ్ హుక్ ప్లేస్మెంట్ వచ్చేటప్పటికి ఇక్కడైతే ఉంది. అండ్ ఈ ఫ్రంట్ గ్రిల్ అయితే చూస్తున్నారు కదా, మనకి ఎయిర్ ఇంటేక్ గురించి ఫ్రంట్ గ్రిల్ అనేది చాలా మాసివ్గా అయితే ఉంది. అండ్ నెంబర్ బోర్డ్స్ స్పేస్ వచ్చేటప్పటికి ఇక్కడైతే ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ వస్తుంది. అండ్ అలాగే టోటల్ ఎల్ఈడి సెటప్ అయితే వస్తుంది. అండ్ సిగ్నల్ లైట్స్ కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఫ్రంట్ నుంచి చూసుకుంటే కనుక డిజైన్ చాలా బాగుంది కదా. ఇంకా బానెట్ మీద చూసుకుంటే కనుక బానెట్ అంతా కూడా మొత్తం ప్లెయిన్గా అయితే ఉంది. దీని మీద క్రీజెస్ అవి ఏం లేవు, డిజైన్ ఎలిమెంట్స్ కానీ ఏం లేవు. టోటల్ బానెట్ అంతా కూడా ప్లెయిన్గా అయితే ఉంది. విండ్షీల్డ్ చూసుకుంటే కనుక టోటల్ మనకి గ్రీన్ టింట్తో పాటు అయితే వచ్చింది, వైట్ విండ్షీల్డ్. అండ్ దీని మీద మళ్ళీ సెపరేట్గా మనం ఫిల్మ్ అది వేయించుకోవాల్సిన పని అయితే ఉండదు. ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఉంటాయి, అలాగే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ కూడా ఉంటుంది. అండ్ ఫాలో మీ హెడ్ ల్యాంప్ ఫీచర్ అనేది ఈవెన్ బేస్ వేరియంట్ లో కూడా వస్తుంది. అండ్ దీంట్లో టైర్స్ కూడా మనకి 3 టైప్స్ అయితే వస్తాయి. బేస్ వేరియంట్ అయిన స్పార్క్ లో మనకి R13 వస్తుంది అనమాట, విత్ స్టీల్ వీల్ తో పాటు అయితే వస్తుంది. తర్వాత వేరియంట్స్ వచ్చేటప్పటికి R14 వస్తుంది. అండ్ టాప్ అండ్ వేరియంట్ వచ్చేటప్పటికి R15 వస్తుంది. అలాగే దీంట్లో ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్న మ్యాక్ఫర్సన్ స్టడ్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నా సరే మొత్తం కాస్మో గ్రెయిన్ టెక్స్చర్ తోటి మనకి వీల్ పైన క్లాడింగ్ అయితే వచ్చింది కదా, సో దానికి మ్యాచ్ అయ్యేలాగా లోపల పిల్లర్ మీద కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి టాప్ అండ్ వేరియంట్. సో మనకి ఇదేంటంటే ఆటో ఫోల్డబుల్ ORVM అయితే వస్తుంది. దీని మీద కూడా మనకి పియానో బ్లాక్ ఫినిష్ టైప్ అయితే వచ్చింది. అండ్ 360 డిగ్రీ కెమెరా సపోర్ట్ చేసేలాగా ఇక్కడ కూడా ఒక కెమెరా అయితే ఉంది. మనం కీ తోటి లాకర్
డోర్ అన్లాక్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇదైతే ఫోల్డ్ అవుతుంది. అండ్ కీ చూసుకుంటే కనుక ఈ టైప్లో ఉంది. సో ఇలా లాక్ చేస్తే కనుక మనకి ఈ టైప్లో లాక్ అవుతుంది. అండ్ దీని మీద మనకి సిగ్నల్ లైట్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్స్ చూసుకుంటే కనుక పైన క్రోమ్ టైప్ అయితే వచ్చింది. ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి పాసివ్ ఎంట్రీ కూడా ఉంది. సో కీ ఇలా దగ్గరలో మీ పాకెట్లో ఉన్నా సరే మనం ఇక్కడ నుంచి లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం ఒకవేళ మాన్యువల్గా కీ ఓపెన్ చేసుకోవాలంటే కనుక మాన్యువల్గా ఓపెన్ చేసుకోవడానికి కూడా ఉంది. అండ్ మెయిన్గా దీంట్లో చూసుకుంటే మనకి డోర్ ఓపెనింగ్ ఇది కూడా టాటాలో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో డోర్ ఓపెనింగ్ చూస్తున్నారా, ఆల్మోస్ట్ మనకి 90 డిగ్రీ ఓపెనింగ్ వరకు ఉంటుంది. సో ఈ బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నా సరే మనకి ఆల్మోస్ట్ 90 డిగ్రీ వరకు ఓపెనింగ్ ఉంటుంది. దీనివల్ల మెయిన్గా ఏంటంటే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ లోపలికి ఎక్కాలన్నా దిగాలన్నా కూడా చాలా ఫ్రీగా అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం కష్టపడక్కర్లేదు. అండ్ ఇంకా ఇక్కడ చూసుకున్న మనకి డ్రైవర్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా బయట అంతా కూడా చూద్దాం, ఆ తర్వాత లోపల ఇంటీరియర్ అంతా కూడా చూద్దాం. రేర్ లో ట్విస్ట్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి టెయిల్ ల్యాంప్, సిగ్నల్ ల్యాంప్ సెటప్ అయితే ఈ టైప్ లో ఉంది. అండ్ టాటా లోగో అయితే ఉంది. టియాగో బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ కెమెరా కూడా ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఉంది. రివర్స్ ల్యాంప్ అనేది కిందకి సెపరేట్ గా అయితే ఇచ్చారు. అండ్ పార్కింగ్ సెన్సార్స్ వచ్చేటప్పటికి ఇక్కడ 2 అయితే కనబడుతున్నాయి. ఈవెన్ దీంట్లో రేర్ పార్కింగ్ సెన్సార్స్ అనేది మనకి బేస్ వేరియంట్ అయినా స్మార్ట్ లో కూడా ఉంటుంది. ఇంకా దీంట్లో బూట్ స్పేస్ అయితే ఒకసారి చూద్దాం. దీంట్లో వచ్చేటప్పటికి 282 లీటర్స్ అనేది బూట్ స్పేస్ అయితే ఉంటుంది. సో ఈ ప్యాడింగ్ కింద ఇది వచ్చేటప్పటికి R13 అయితే ఇచ్చారు. స్టీల్ వీల్ బయట అంతా కూడా 15 ఉంది కదా, ఇది 13 అయితే ఇచ్చారు. అండ్ ఈ టైర్ ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూసారా, 80 దాటకుండా వెళ్ళమని చెప్పి. జస్ట్ రిపేర్ చేయించుకునే వరకు ఇది ఒక అసిస్టెన్స్ కింద తప్ప ఈ టైర్ ని కంటిన్యూ చేయడానికి అయితే కాదు. ఇప్పుడు చాలా కార్స్ లో ఈవెన్ రిమూవ్ చేస్తున్నారు కూడా స్పేర్ వీల్ అనేది. అండ్ రేర్ లో పార్సిల్ ట్రే వచ్చింది. ఇది కూడా మనకి అన్ని వేరియంట్స్ లో అయితే రాదు, టాప్ అండ్ వేరియంట్స్ లో మాత్రమే వస్తుంది. 35 లీటర్స్ అనేది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ 20 వరకు మనకి మైలేజ్ అయితే వస్తుంది. ఎకానమీగా డ్రైవ్ చేస్తే 20 ప్లస్ కూడా వస్తుంది. అండ్ ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి సిఎన్జి ఆప్షన్ అయితే రాదు. సిఎన్జితో కావాలనుకుంటే మిగతా వేరియంట్స్ లో చూసుకుంటే కనుక వాటర్ ఈక్వివలెంట్ అయితే కనుక 60 లీటర్స్ అంటే నార్మల్ గా ఒక 10 to 11 kg వరకు ప్రెషర్ ని బట్టి మనకి సిఎన్జి అయితే ఫిల్ చేసుకోవచ్చు. సిఎన్జి కూడా మనం ఫిల్ చేసుకోవడానికి ఇక్కడే వస్తుంది సెపరేట్ గా. సో అలాగే సిఎన్జితో అయితే కనుక మనకి ఈవెన్ 24 వరకు కూడా మైలేజ్ అయితే వస్తుంది పర్ కేజీ వచ్చేటప్పటికి. ఈ ఫ్రంట్ డ్రైవింగ్ సీట్ అనేది నాకు తగ్గట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఫర్ రిఫరెన్స్ నా హైట్ వచ్చేటప్పటికి 5'7" అనమాట. లెగ్ రూమ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు, నీ రూమ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఈ సీటింగ్ పొజిషన్ కానీ లేకపోతే ఈ బ్యాక్ సీట్లో కంఫర్ట్ కానీ పర్సన్ టు పర్సన్ అనేది మారుతుంది కంపల్సరీగా. ఎందుకంటే వాళ్ళ బాడీ సపరేట్గా ఉంటుంది కదా, అందరిది ఒకేలా ఉండదు కాబట్టి. అండ్ హెడ్ రూమ్ కూడా నాకైతే అసలు ఎటువంటి ఇష్యూ లేదు. కాకపోతే దీంట్లో నా పర్సనాలిటీ ఉన్న వాళ్ళు 3 మెంబర్స్ ఫిట్ అవ్వడం అనేది అయితే కొంచెం కష్టం. 2 మెంబర్స్ ప్లస్ చైల్డ్ అయితే కనుక చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఒకవేళ మీరు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు అయితే 3 పర్సన్స్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. అలాగే ఇంక ఇక్కడ డోర్ దగ్గర చూసుకున్నా సరే మనకి సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఇచ్చారు. పవర్ విండోస్ రేడియో స్విచ్ అయితే ఉంది. అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్. అండ్ ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీంట్లో 4 స్పీకర్స్ అలాగే 2 ట్వీటర్స్ కూడా వస్తాయి. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ గా ఇక్కడ ఫ్యాబ్రిక్ సీట్స్ క్వశ్చన్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ మనకి ఫ్లాట్ టైప్ అయితే ఉందన్నమాట. దీనివల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఏం లేవు, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. మధ్యలో సెంటర్లో ఆర్మ్ రెస్ట్ అలాంటిది అయితే ఏం లేవు. ఐసో ఫిక్స్ ఒకవేళ మనం చైల్డ్ సీట్స్ అది ఫిక్స్ చేసుకోవాలన్నా కూడా దీనికి అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 60-40 స్ప్లిట్ అయితే ఏం రాదు. టోటల్ గా ఈ బెంచ్ అంతా కూడా మనం ఒకవేళ స్ప్లిట్ చేసుకోవాలి, ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకుంటే కనుక మొత్తం ఫోల్డ్ చేసుకోవడానికి ఉంది, కానీ 60-40 స్ప్లిట్ లేదు. ఫ్రంట్ సీట్ వెనకాల పాకెట్స్ అయితే ఉన్నాయి. అండ్ రేర్ లో ఏసీ వెంట్స్ ఉన్నాయి. అలాగే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీంతో పాటు అయితే ఉంది విత్ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్. ఇంకా ఎక్కడ చూసుకుంటే మనకి హ్యాండిల్స్ అయితే ఉన్నాయి, బోత్ సైడ్స్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. హెడ్ రూమ్ చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ హెడ్ రూమ్ అయితే ఉంది. దీంట్లో మెయిన్ గా ఇక్కడ కూడా హెడ్ రూమ్ ఏంటంటే సన్ రూఫ్ ఇలాంటి ఆప్షన్స్ అయితే ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ కూడా హెడ్ రూమ్ కొంచెం ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. రేర్ లో కూడా మనకి డిఫాగర్ లైన్స్ వచ్చాయి. అలాగే వైపర్ విత్ వాషర్ అయితే వచ్చింది. హై మౌంట్ స్టాప్ ల్యాంప్, స్పాయిలర్ అనేది దీనితో పాటు ఇన్బిల్ట్ గా అయితే ఇచ్చారు. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఒకటి ఉంది. ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ కి అయితే వెళ్దాం. అండ్ టాటా కార్స్ అనేటప్పటికి మనకి తెలిసిందే సేఫ్టీ రిలేటెడ్ మనం దీని గురించి అయితే అసలు ఆలోచించక్కర్లేదు. డ్రైవర్ సైడ్ మనం డోర్ దగ్గర చూసుకుంటే కనుక ఇక్కడ పవర్ విండోస్ రేడియో స్విచెస్ అన్ని కూడా ఉన్నాయి. సాటిన్ క్రోమ్ ఫినిష్ తోటి మనకి ఇక్కడ అన్లాక్ హ్యాండిల్స్ అయితే వచ్చి ఇక్కడ కూడా మనకి ఫ్యాబ్రిక్ టచ్ అయితే ఇచ్చారు. సాఫ్ట్ టచ్. మనం డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నప్పుడు మనకి ఇలా చేయి అది పెట్టుకున్నప్పుడు చాలా స్మూత్ టెక్స్చర్ అయితే ఉంటుంది కాబట్టి లాంగ్ జర్నీస్ లో దీని కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు. చిన్న మ్యాక్సిమం స్పేస్ అయితే ఇచ్చారు.
ఇంకా ఇక్కడ డ్రైవర్ రిలేటెడ్ హైట్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి ఉంది. రిక్లైన్ ఆప్షన్ అలాగే ఫ్రంట్‌కి, బ్యాక్‌కి మూవ్ చేసుకోవడానికి ఈవెన్ థై సపోర్ట్ కూడా మనకి ఇక్కడ ఎక్స్‌ట్రా కుషన్ అయితే కనబడుతుంది. ఈ కుషన్ అనేది చాలా బావుంది. సో, లాంగ్ డ్రైవింగ్ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ కార్ కూడా మంచి పెర్ఫెక్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు వితిన్ ద బడ్జెట్. దీంట్లో పుష్ స్టార్ట్ బటను ఇలాంటి ఆప్షన్స్ ఏంటంటే మనకి అన్ని వేరియంట్స్‌లో రాదు. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి దీంట్లో అయితే ఉంది. అండ్ మెయిన్‌గా స్టీరింగ్ వీల్ చూసుకుంటే కనుక చాలా బాగుంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ వచ్చింది. ఇక్కడ కూడా చిన్న డిజైన్ టైప్ అయితే వచ్చింది. మధ్యలో టాటా లోగో. అండ్ ఇదేంటంటే ఇల్యూమినేట్ అయ్యే టైప్ కాదు ఇది. జస్ట్ సిల్వర్ టెక్స్చర్ తోటి అయితే ఇచ్చారు. నార్మల్‌గా నెక్సాన్ వాటిలో అయితే ఇది కూడా ఇల్యూమినేట్ అవుతూ ఉంటుంది కదా! అండ్ ఇక్కడ కంట్రోల్స్ అయితే మనకి టోటల్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. స్పీకర్ రిలేటెడు అలాగే మనకి కాల్ రిలేటెడు. సో, వాయిస్ రికగ్నిషన్ ఫీచర్ కూడా ఉంది. దీంట్లో క్రూజ్ కంట్రోల్ అయితే వచ్చింది చూస్తున్నారా? సో, ఈవెన్ బడ్జెట్ సెగ్మెంట్‌లో కూడా క్రూజ్ కంట్రోల్‌తో పాటు మనకైతే వచ్చింది. ఇది టాప్ ఎండ్ వేరియంట్ అనుకోండి. అలాగే మనం వాల్యూ ఫర్ మనీ వేరియంట్ గురించి కూడా నేనైతే చెప్తానన్నా కదా! దాంట్లో కూడా ఏ ఫీచర్స్ వస్తాయనేది స్పీడ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి అలా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఎంఐడీ చూసుకుంటే గనక జస్ట్ ఇలా ప్లెయిన్ స్క్రీన్ కింద ఇది కొంతమందికి నచ్చొచ్చు. ఎందుకంటే ఇది కరెక్ట్‌గా ఈ ముందర డాష్ బోర్డ్‌లోకి కలపకుండా ఇదేంటంటే సెపరేట్‌గా అయితే ఒకటి ఇచ్చారు. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి స్పీడోమీటర్ చూపిస్తుంది. అండ్ అలాగే టీపీఎంఎస్ కూడా ఉంది. వెనకాల 2 వీల్స్‌లో వెనకాల 2 టైర్స్ లో అని అయితే చూపిస్తుంది. అండ్ ఇటేపు టోటల్ ఫ్యూయల్ కాస్ట్ చూపిస్తుంది. ఓడో చూపిస్తుంది. అండ్ ఇంకా డిస్టెన్స్ టు ఎంప్టీ మనకి రీఫ్యూయల్ అని అయితే చూపిస్తుంది. టైం చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆర్‌పిఎం మీటర్ ఉంది. పైన ఇన్‌స్టాంట్ ఫ్యూయల్ ఎకానమీ ఉంది. మనం డ్రైవ్ చేసేటప్పుడు అదైతే చూపిస్తూ ఉంటుందనమాట. ఇన్‌స్టాంట్‌గా మనం నడిపే దాన్ని బట్టి ఫ్యూయల్ ఎకానమీ ఎంతొస్తుందనేది అయితే చూపిస్తుంది. అండ్ ఇవొచ్చేటప్పటికి మనకి మాల్ ఫంక్షన్ లైట్స్ అవన్నీ మనకు తెలిసినాయి కదా! మనం స్టార్ట్ చేసి వెళ్ళేటప్పుడు అవైతే ఆన్ అయ్యి ఉండకూడదు. సో, ఈ మధ్యలో టచ్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే కనుక టాప్ ఎండ్ వేరియంట్‌లో మనకి 10.3 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది. అలాగే మనకి బేస్ వేరియంట్‌లో అయితే ఏం రాదు. స్మార్ట్‌లో రాదు, ప్యూర్‌లో రాదు 2 వేరియంట్‌లో. అలాగే తర్వాత ప్యూర్ ప్లస్ నుంచి మనకి టచ్ స్క్రీన్ వస్తుంది. కాకపోతే ఇంత సైజ్ అయితే ఉండదు. 7.9 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది. దీంట్లో సెట్టింగ్స్ చూసుకుంటే గనక ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. అలాగే యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఫోన్ సెట్టింగ్స్, రేడియో సెట్టింగ్స్ అండ్ మీడియా సెట్టింగ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ సాఫ్ట్‌వేర్ అప్డేటు, సిస్టము, డ్రైవర్ అసిస్టెన్సు, ఈవెన్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. అండ్ వెహికల్ రిలేటెడ్ చూసుకుంటే లైట్స్ రిలేటెడ్ సో, అప్రోచ్ లైట్ అలాగే డీఆర్ఎల్, ఆటో క్లైమేట్ కంట్రోల్ అయితే దీంట్లో వస్తుంది. సో, ఆ ఏసీ రిలేటెడ్ కూడా మనం ఇక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడి నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. సో, మోస్ట్‌లీ దానికి ఇది అవసరం లేదు. బట్ ఆ ఫీచర్ కూడా దీంతో పాటు అయితే యాడ్ చేశారు. ఇంకా డ్రైవింగ్ పొజిషన్ నుంచి చూసుకుంటే గనక టోటల్‌గా ఫ్రంట్ వ్యూ అనేది ఈ టైప్‌లో అయితే కనబడుతుంది. మనకి ఫ్రంట్ బానెట్ అయితే కనబడదు. ఇదంతా కూడా ఏంటంటే హార్డ్ ఫైబర్ టెక్స్చర్ టైప్ అయితే ఇచ్చారు. ఇక్కడ కొంచెం ఫ్యాబ్రిక్ టచ్ అయితే దీంతో పాటు ఇచ్చారు. అండ్ ఇది టాప్ ఎండ్ వేరియంట్. దీంట్లో మనకి కూల్డ్ గ్లో బాక్స్ కూడా అయితే వస్తుంది. అండ్ ఏసీ వెంట్స్ అనేది మనకి చిన్న సైజులో కనబడుతున్నాయి కానీ ఏసీ కూలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ ఏసీ రిలేటెడ్ కంట్రోల్స్ అన్నీ కూడా ఈ మధ్యలో అయితే ఉన్నాయి. సో, ఏసీ రిలేటెడ్ మనకి ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి అయితే ఉంది. అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవడానికి అయితే ఉంది. టోటల్ ఏసీ ఆఫ్ చేసుకోవడానికి, రీసర్క్యులేషన్ మోడ్, డీఫాగరు అండ్ మోడ్ సెట్ చేసుకోవడానికి. ఇది చాలా సింపుల్‌గా ఉంది. మనకి యూజ్ చేసుకోవడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎందుకంటే టచ్‌లో ఇచ్చే కంటే కూడా ఇలా మాన్యువల్ బటన్స్ అనేది పర్సనల్‌గా నాకు చాలా ఇష్టం. అండ్ అలాగే ఇక్కడి నుంచి లాక్ ఆర్ అన్‌లాక్ చేసుకోవడానికి అండ్ ఇదొచ్చేటప్పటికి మనకి ఫాగ్ ల్యాంప్ రిలేటెడ్ ఇక్కడ స్విచ్ అయితే ఉంది. హజార్డ్ ల్యాంప్ రిలేటెడ్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇది మనకి 360 వ్యూ అనేది డైరెక్ట్‌గా చూడడానికి. అంటే 3డీలో కావాలంటే 3డీలో చూసుకోవచ్చు. 2డీలో కావాలంటే 2డీలో చూసుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఈ టైప్‌లో మన చుట్టూ వెహికల్స్ ఏంటి ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్డ్‌గా చూడొచ్చు. అండ్ రివర్స్ కెమెరా క్లారిటీ కూడా ఒకసారి అయితే చూద్దాం. సో, రివర్స్‌కి ఎంగేజ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా! ఈ టైప్‌లో అయితే ఉంది. పార్కింగ్ బ్రేక్ ఎంగేజ్డ్ అని వచ్చింది. ప్రస్తుతానికి నేనైతే ఇంకా తీయలేదు. అండ్ క్లారిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ మెయిన్‌గా ఆ డోర్‌ని ఒకవేళ మనం లాక్ చేయాలనుకోండి, దగ్గరికి డోర్ లాగాలంటే గనక ఇది మొత్తం అంతా కలిపి హ్యాండిల్ అనమాట. సో, ఇక్కడ గ్యాప్ చూస్తున్నారు కదా! ఇది మొత్తం హ్యాండిలు. సో, ఇక్కడి నుంచి మనం డోర్ అయితే దగ్గరికి ఇలాగ లాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాక్ చేసిన తర్వాత మన చెయ్యి అనేది ఇక్కడ పెట్టుకోవడానికి చాలా బాగుంది. అండ్ ఈవెన్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నా మనకి సెంటర్‌లో ఆర్మ్ రెస్ట్ ఉంది. చిన్నది స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే 12 వోల్ట్ సాకెట్ కూడా దీంట్లో అయితే ఉంది. ఇది మనకి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి అడ్జస్ట్ చేసుకోవడానికైతే లేదు. జస్ట్ ఇది ఫిక్స్‌డ్ అనమాట. అండ్ దీంట్లో మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. అలాగే 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తుంది. మనకి ఏది కావాలంటే అదైతే చూస్ చేసుకోవచ్చు. విత్ రివర్స్ ఆప్షన్ అయితే ఉంది. హ్యాండ్ బ్రేక్ ప్లేస్‌మెంట్ ఇక్కడ ఉంది. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు.
అండ్ దీంట్లో మెయిన్‌గా టాప్ ఎండ్ వేరియంట్ కదా! దీంట్లో వచ్చేటప్పటికి మనకి 2 మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ప్యాడ్స్ అయితే ఉంటాయి దీంట్లో. మాన్యువల్‌గానే అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. ఆటో డిమ్, ఐఆర్, వీఎం కాదు. మాన్యువల్‌గానే మనమైతే అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. అండ్ ఇక్కడ రూఫ్ లైట్ అయితే ఉంది. అండ్ దీంట్లో పాసెంజర్ ఎయిర్ బ్యాగ్ అనేది మనం అటు సైడ్ నుంచి ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. అది ఆన్‌లో ఉందో, ఆఫ్‌లో ఉందో అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. సన్ రూఫ్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ టికెట్ హోల్డర్ మాత్రమే ఉంది. సైడ్ మనకి వ్యానిటీ మిర్రర్ కూడా ఒకటైతే ఉంది. అండ్ మెయిన్‌గా ఓఆర్‌వీఎమ్స్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే గనక ఇక్కడి నుంచి అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ సేఫ్టీ రిలేటెడ్ చూసుకుంటే దీంట్లో ఏబీఎస్ ఉంటుంది, ఈబీడీ ఉంటుంది, హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ ఉంటుంది, ఈఎస్పీ ఉంటుంది. అండ్ మెయిన్‌గా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్‌గా వస్తాయి. ఈ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఏంటంటే టాప్ ఎండ్ వేరియంట్ అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని వేరియంట్ స్టాండర్డ్ వేరియంట్ దగ్గర నుంచి కూడా అన్ని ఫీచర్స్ స్టాండర్డ్‌గా అయితే వస్తాయి. ఇక్కడ సైడ్ అయితే ఎయిర్ బ్యాగ్ చూస్తున్నారు కదా! సో, ఇక్కడ ఎయిర్ బ్యాగ్ చూస్తున్నారు కదా! సో, కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్, అలాగే సీట్ దగ్గర ఎయిర్ బ్యాగ్స్, అలాగే టోటల్‌గా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది టోటల్ స్టాండర్డ్ వస్తాయి. ఇంకా దీంట్లో స్టీరింగ్ విషయానికొస్తే కనుక దీంట్లో మనకి టిల్ట్ ఆప్షన్ తోటి స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. సో, ఇలా పైకి కిందకి మనకి ఎలా కావాలంటే అలాగే అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్రియేటివ్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్. సో, దీంట్లో మనకి 4 స్పీకర్స్ వస్తాయి. ఇక్కడ ట్వీటర్ సెటప్ కూడా ఉంటుంది. 2 ట్వీటర్స్ వస్తాయి. ఫ్యూయల్ లిడ్ క్యాప్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి చేసుకోవాలి. అండ్ బానెట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడి నుంచి ఓపెన్ చేయాలి. ఇక్కడ బానెట్ దగ్గర చూసుకున్నా సరే ఇది హెవీ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ మెయిన్‌గా దీంట్లో ఇంజిన్ గురించి చూసుకుంటే గనక 1.2 లీటర్ ఇంజిన్ అయితే వస్తుంది. విత్ 3 సిలిండర్ ఇంజిన్ ఇది. నేచురల్లీ ఆస్పిరేటెడ్ రెవోట్రాన్ ఇంజిన్ 1199 సీసీ అయితే ఉంటుంది. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 86 PS పవర్, అలాగే 113 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో, ఇది గైస్ ఓవరాల్‌గా కొత్తగా వచ్చిన టాటా టియాగో గురించి. అండ్ అలాగే దీంట్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్తున్నాను కదా! దీంట్లో టోటల్‌గా 6 వేరియంట్స్ అయితే వచ్చాయి. స్మార్ట్, ప్యూర్ ప్లస్, ప్యూర్ ప్లస్ ఏ, క్రియేటివ్ అండ్ దెన్ క్రియేటివ్ ప్లస్. దీంట్లో మనకి ప్యూర్ ప్లస్ అనేది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ గా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అంటే మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఉంటాయి. అవి ఏ ఫీచర్స్ అనేది ఇప్పుడు డీటెయిల్ గా చెప్తున్నాను చూడండి. ప్యూర్ ప్లస్ వేరియంట్ లో ఫస్ట్ ప్యూర్ ప్లస్ వేరియంట్ లో మనకి టచ్ స్క్రీన్ ఉంటుంది. కాకపోతే ఇది వచ్చేటప్పటికి 10.3 టచ్ స్క్రీన్ కదా, అది వచ్చేటప్పటికి 7.9 ఇంచ్ టచ్ స్క్రీన్ ఉంటుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా ఉంటాయి. నెక్స్ట్ రివర్స్ కెమెరా కూడా మనకి ప్యూర్ ప్లస్ వేరియంట్ లో మనకి రివర్స్ కెమెరా కూడా ఉంటుంది. అలానే ఇక్కడ చూస్తున్నట్టుగా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ 4 స్పీకర్స్ వస్తాయి. ట్వీటర్స్ ఉండవు కానీ స్పీకర్స్ ఉంటాయి. 65 వాట్ సి టైప్ ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. అండ్ ఈవెన్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. అలానే టీపీఎంఎస్ ఉంటుంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ డ్రైవర్ హైట్ అడ్జస్ట్మెంట్ తో పాటు సీట్ అయితే వస్తుంది. అలాగే రేర్ లో డీఫాగర్ ఉంటుంది. వైపర్ అండ్ వాషర్ ఉండదు కానీ రేర్ లో మనకి డీఫాగర్ కూడా ఉంటుంది. అలానే సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. అండ్ దాంతో పాటు ఆల్ 4 పవర్ విండోస్ ఉంటాయి. సో, మనకి ఇలాగా ప్యూర్ ప్లస్ లో ఆల్మోస్ట్ మనకి అన్నీ వచ్చేసాయి కదా. దీంట్లోనే ఇంకొకటి ఏంటంటే మనకి రేర్ లో ఏసీ వెంట్స్ కావాలి అనుకుంటే కనుక దీని నెక్స్ట్ వేరియంట్ ప్యూర్ ప్లస్ ఏలోకి వెళ్తే కనుక మనకి రేర్ లో ఏసీ వెంట్స్ కూడా వస్తాయి. బట్ చిన్న కారే కాబట్టి మనకి ఈవెన్ రేర్లో ఏసీ వెంట్ లేకపోయినా కూడా ఎటువంటి ఇష్యూ ఉండదు. బ్యాక్ ప్యాసింజర్స్కి ఏసీ త్రో అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ టాటా టియాగో అనేది మనకి 3 ఇయర్స్ లేదా 1,00,000 కిలోమీటర్స్ వరకు స్టాండర్డ్ వారంటీతో పాటు అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా ఈ టాటా టియాగోది ప్రైస్ వచ్చేటప్పటికంటే ఇప్పటివరకు మీరు చూసిన క్రియేటివ్ ప్లస్ మాన్యువల్ వేరియంట్ వచ్చేటప్పటికి 9,90,000 అనేది ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. అదే సేమ్ మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పి మనకి ప్యూర్ ప్లస్ అని అయితే చెప్పాను కదా, అది వచ్చేటప్పటికి మనకి 7,60,000లోనే మీకు వెహికల్ అయితే మీరు తీసుకెళ్ళచ్చు. దీంట్లోనే ఇంకా ప్రైస్ డిస్కౌంట్స్ గురించి కానీ ఈఎంఐ ఆప్షన్స్ గురించి కానీ ఒకవేళ మీరు టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ చూసుకోవాలనుకున్నా సరే ఈ షోరూమ్ అయితే కాంటాక్ట్ చేయండి. తణుకులో ఉంటుంది జాస్పర్ టాటా షోరూమ్. ఈ షోరూమ్ కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే ఇక్కడ తణుకు జాస్పర్ టాటా షోరూమ్ లో ఈవెన్ సర్వీస్ అవైలబిలిటీ కూడా ఉంది. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.